ఈ దేశంలో అత్యంత సున్నితమైన అంశం, కోట్లాది మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం, అన్ని వర్గాలతో లింక్ అయ్యి ఉన్నటువంటి అంశం వక్ఫ్. అన్ని కోణాలు రాయొచ్చు కదా పత్రికలు, అన్ని కోణాలని చర్చించగదా టీవీలు. కానీ ఎవరు టచ్ చేశారు? అసలు ఆ వక్ఫ్ బిల్లు ఆవశ్యకత ఏంటి, ఎందుకు వచ్చింది, ఏంటి అన్నది మనకు కావలసిన ప్రాంతీయ పార్టీల రాజకీయాల గురించి అయితే పేజీల కొద్దీ కథనాలు, పనికిమాలిన చర్చలు, దానికి అనుగుణంగా చేసుకొచ్చేటటువంటి మీడియా అస్సలు జాతీయ అంశాలు కానీ, జాతీయ భావాంశాలు కానీ, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కానీ చచ్చినా పట్టించుకోదు. వాస్తవంగా చెప్పాలంటే పార్లమెంట్లో జరిగిన చర్చని డీటెయిల్డ్గా మ్యాన్ టు మ్యాన్ ఏ ఎంపీ ఏం మాట్లాడాడో డీటెయిల్డ్గా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది. వక్ఫ్ చట్టం ఏంటి, వక్ఫ్ సవరణ చట్టం ఏంటి, దీని గురించి నాలాంటోళ్ళ నాకున్న పరిమితమైనటువంటి అవకాశాల్లోనే దాని మీద నా రవికిరణ్ లాంటి వాళ్ళతో డీటెయిల్డ్గా దాని గురించి మాట్లాడించాం. అట్లాగే దాంట్లో వచ్చేటటువంటి లోపాలేంటి, దానివల్ల ఎదురయ్యేటటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి మరికొంతమంది జర్నలిస్టులతో, నోటలుగా ఉండే జర్నలిస్టులతో మాట్లాడించాను. అట్లాగే వివిధ బిట్ల ద్వారా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. బట్ వీళ్ళెవరు అసలు పార్లమెంట్లో జరిగిన చర్చలో చెప్పిన ఒక్కొక్క మాట బాంబుల్లాంటి నిజాలు, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు. అందులో ఉత్తరప్రదేశ్లో అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది ఇండియా టుడే తాజాగా లెక్క చెప్పుకొచ్చినది ఏంటంటే 27% ఆస్తులు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. అక్కడ ఎలాగా ప్రభుత్వ భూములు తీసేసుకున్నారు చూసుకోండి, హిందువుల భూములు తీసేసుకున్నారు చూసుకోండి. ఆ తర్వాత స్థానాలు వెస్ట్ బెంగాల్, అక్కడ అంతే ప్రభుత్వ భూములు, హిందువుల భూములు లాక్కుంటే సహకరిస్తుంది అక్కడ ప్రభుత్వం. ఆ తర్వాత పంజాబ్, అక్కడ ఈ మధ్యకాలంలో పెరిగిపోయినటువంటి పరిస్థితి. తర్వాత తమిళనాడు, అక్కడ పూర్తిగా సహకరిస్తూ హిందువుల ఆస్తులు లాక్కోవడానికి వక్ఫ్ బోర్డుకి అవకాశం కల్పిస్తోంది కాబట్టి. కర్ణాటక కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగింది 7%, తమిళనాడు 8%, కర్ణాటక 7%, కేరళ 6%. అక్కడ కేరళలో ఉన్నది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. వక్ఫ్ అనగానే ఇచ్చాడు, ఈవెన్ క్రిస్టియన్ భూములు కూడా ఇచ్చేశారు కేరళలో. అదే సమయంలో తెలంగాణ 5%, కేసీఆర్ ఉన్నప్పుడు, అట్లాగే ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు అదే సమస్య. ఇంతకుముందు సుదీర్ఘకాలం పాటు ఉన్నది కూడా ఇళ్ళే. గుజరాత్ 5%, అక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో, ఆ తర్వాత ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే వక్ఫ్కు సంబంధించి మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే దేశంలోని ఆస్తుల్లో అంటే సింగపూర్ ఇది టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కొన్ని సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇందులో కనబడుతున్నాయి. మొన్న పార్లమెంట్లో చర్చ సందర్భంగా రైట్ చేసినటువంటిది అందులో వన్ ఆఫ్ ద ఇష్యూ అనమాట. ఏంటంటే 30 చిన్న దేశాల భూమి ఎంతో అంత, సింగపూర్తో సహా 30 దేశాల భూమి మొత్తం కలిపితే ఎంత ఉంటుందో అంత భూమి వక్ఫ్కి సంబంధించినటువంటిది. ఇది ఎవరిచ్చారు? నిజంగా ఇచ్చినటువంటి భూమే ఇస్తే తప్పులేదు, కానీ నిజంగా ఇచ్చినటువంటి భూమి కాకుండా తీసుకున్నారన్నటువంటిదే అసలు సిసలైనటువంటి పాయింట్. అసలు పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరి దగ్గరకు సంబంధించినటువంటి భూముల్ని ఎవరో తీసుకోవడం అన్నటువంటిదే ఇక్కడ అతిపెద్దదైనటువంటిది. చివరికి ఇట్లాంటప్పుడు వార్తలు కూడా ఎట్లాంటి తప్పుడు వార్తలు రాసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంలో ఎవరో చోటా కార్యకర్త ఎవరో రాజీనామా చేస్తే ఇంకే ఉంది, అయిపోయింది. అట్లాగే బీహార్లో కాసిం అన్సారీ రాజీనామా చేసేసాడు, జేడీయూకి ఇంకే ఉంది, అయిపోయింది. అతను 2020లో వాస్తవంగా ఏఐఎంఐఎం అభ్యర్థి, అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్, అతనికి వచ్చింది 499 ఓట్లు. అతను వెళ్ళిపోవడం వలన ఇప్పుడు వక్ఫ్కి సంబంధించి తీవ్ర నిరసన వ్యక్తం అయిపోతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి పరిస్థితి. అంటే వీళ్ళ తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి, భారతదేశంలో ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తారు అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దీంతో పాటుగా ప్రజలకి సంబంధించి విషయాలు వివరించాలన్నటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అన్నటువంటిదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పటికైనా ప్రజలు మీడియా వ్యవహార శైలిని గుర్తించకపోతే కష్టం.